మాస్టర్ తెలుగులో ఫేమస్ కొరియోగ్రాఫర్, అంతేకాదు జనసేన పార్టీ యాక్టివిటీస్లో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. రీసెంట్గా అంటే ఈరోజు ఆయన మీద ఒక కేసు అయితే రిజిస్టర్ అయిందనమాట. ఏమని అంటే తను ఒక అమ్మాయిని హెరాస్ చేస్తున్నాడు అని. తనకు ఆ అమ్మాయి D12 నుంచి పరిచయం అంట. సో 2019లో తనని తన గ్రూప్లో జాయిన్ చేసుకుంటాను అని చెప్పి తననైతే కాల్ చేసి తనతో అప్పటి నుంచి క్లోజ్గా ఉంటూ హెరాస్ చేయడం అయితే స్టార్ట్ చేశాడంటే. ఎప్పుడైతే తను అవుట్డోర్ షూటింగ్స్కి వెళ్తాడో అప్పుడు తను ఒప్పుకోకపోతే ఈ ఫిజికల్ రిలేషన్షిప్కి తనని కొట్టి ఫిజికల్గా అబ్యూస్ చేసి మరీ యూజ్ చేసుకున్నాడు అని తనైతే కంప్లైంట్ ఇచ్చింది. అంతేకాదు తనని క్యాస్ట్ మార్చుకొని మ్యారేజ్ చేసుకోమని కూడా బెదిరించాడు అని చెప్పి అయితే ఆ అమ్మాయి కేసు పెట్టింది. అండ్ వాళ్ళ వైఫ్కి కూడా ఈ మ్యాటర్ తెలుసు. తను కూడా వచ్చి తినని బ్లాక్మెయిల్ చేసి కొట్టేది. ఇన్ని రోజులు కంప్లైంట్ ఇస్తే తన కెరియర్ ఎక్కడ నాశనం చేస్తాను అని చెప్పి భయపెట్టాడు. అందుకే కంప్లైంట్ కూడా ఇవ్వకుండా కామ్గా ఉన్నాను అని చెప్పి ఆ కంప్లైంట్లో అయితే ఎఫ్ఐఆర్ అయితే రిజిస్టర్ అయింది. ఈ ఎఫ్ఐఆర్ వచ్చేసి నర్సింగ్ పోలీస్ స్టేషన్లో అయితే రిజిస్టర్ అయింది అనమాట. సో ఈ కేసు ఇలా ఉంటే అంటే ఇంకా ఫ్యాక్ట్స్ అండ్ మొత్తం డీటెయిల్స్ అయితే మనకి ఇంకా బయటికి రాలేదు. అండ్ దీంట్లో నిజం ఎంత అబద్ధం ఎంత, సో ఆ ఎలిగేషన్స్లో నిజం ఎంత అన్నది అయితే ముందు రోజుల్లో మనకైతే తెలుస్తుంది. ఈ కాంట్రవర్సీ అండ్ ఈ కాన్స్పిరసీ ఒక సైడ్ జరుగుతుంటే ఇంకొక సైడ్ జానీ మాస్టర్ జనసేన పార్టీలో యాక్టివ్గా ఉండడం, జనసేన యాంథమ్ థీమ్ సాంగ్కి పొలిటికల్ థీమ్ సాంగ్కి డాన్స్ చేయడం అండ్ పవన్ కళ్యాణ్ గారి క్యాంపెయిన్లో జానీ మాస్టర్ జాయిన్ అవ్వడం వల్ల దీనికి పొలిటికల్ కలరింగ్ అయితే జరుగుతుంది. ఏమని అంటే జానీ మాస్టర్ జనసేనలో ఉన్నారు కాబట్టి జనసేనలో వాళ్ళందరూ ఇంతే, పవన్ కళ్యాణ్ గారికి తెలిసినా కూడా ఇలాగా జాయిన్ చేసుకున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు అని ఒక సైడ్. ఇంకొక సైడ్ వచ్చేసి కావాలని అపోజిషన్ వాళ్ళే ఇలాగా నెగిటివ్గా తనని స్ప్రెడ్ చేయడానికి ఇలా ఒక ఫేక్ కేసు సృష్టించారు అని చెప్పి ఇంకొక సైడ్ మాట్లాడుతున్నారు అనమాట. సో నా ఒపీనియన్ ఏంటి అంటే దీనికి అసలు పొలిటికల్ కలరింగే అవసరం లేదు. ఎందుకనంటే ఇది పర్సనాలిటీకి సంబంధించిన విషయం. పాలిటిక్స్లోకి చాలామంది వస్తారండి, మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. సో ఇప్పుడు ఒకళ్ళు మన పార్టీకి ఇప్పుడు జానీ మాస్టర్ జనసేనకు సపోర్ట్ చేసి దాంట్లో తను తప్పు అని తెలిసినంత మాత్రాన పార్టీ మొత్తం అంతా చెడ్డోళ్ళు ఉండరు. అండ్ ఒకవేళ కనుక జానీ మాస్టర్ నిజం అని ప్రూవ్ అయిన తర్వాత మనం పార్టీ చెడ్డదు అని చెప్పి చెప్పలేము. ఇంకొకళ్ళు కూడా ఇలాంటి చేసేవాళ్ళు పార్టీలో ఉండుండొచ్చు. ఎవరైనా ఏ పార్టీలో ఉన్నా కానీ ఇలాంటి యాక్టివిటీస్లో ఎవరు ఇన్వాల్వ్ అయినా కానీ వాళ్ళని మనం తప్పు పట్టాలి తప్ప ఎంటైర్ పార్టీ తప్పు కాదండి. అండ్ ఒకవేళ మన పార్టీ అధ్యక్షుడు కూర్చొని ఇలాంటివి ఎంకరేజ్ చేస్తున్నాడు అనుకోండి, అప్పుడు తప్పు. అంతేగాని ఆయనకి సంబంధం లేని విషయాల్లో ఆయన ఇన్వాల్వ్ చేసి ఆయననే కూర్చోబెట్టి జానీ మాస్టర్ని పెంచాడు ఇలాగా అనడం అయితే కరెక్ట్ కాదు. ఎందుకనంటే ఎవరు కూడా ఇలాంటివి ఎంకరేజ్ చేయరండి. అందుకే ఈరోజు జనసేన కూడా సీరియస్గా ఒక అఫీషియల్ ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేసింది. ఏంటి అంటే జానీ మాస్టర్ జనసేన యాక్టివిటీస్కి దూరంగా ఉండాలి అని చెప్పి. ఒక పొలిటికల్ పార్టీ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు తీసుకోవాల్సిన ఫస్ట్ డెసిషనే అది అనమాట. ఇప్పటి నుంచైనా పార్టీకి దూరంగా ఉండమని. అండ్ ఇప్పుడు ఆయన ఆ పార్టీలో జాయిన్ అయ్యి ఆ పార్టీలో ఏమైనా అలా ట్రీట్ చేసి ఆ పార్టీకి ఏదైనా నష్టం చేస్తే వాళ్ళు మాట్లాడతారు తప్ప తన పర్సనల్ థింగ్స్ గురించి జనరల్గా పొలిటికల్ పార్టీస్ మాట్లాడవండి. సో మనం ఈ ఇష్యూకి పొలిటికల్ కలరింగ్ అయితే మానేసి ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ ఏమున్నాయో దాన్ని బేస్ చేసుకొని జడ్జ్ చేద్దాము. సో ఎవరైనా సరే, ఇతననే కాదు ఎవరైనా సరే ఇలాంటి ఇష్యూస్లో ఇన్వాల్వ్ అయినప్పుడు ఒక పార్టీని అనడం అయితే తప్పనమాట. సో ఇది నా ఒపీనియన్. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.